పోసుకున్నారు, సంసిద్ధంగా ఉన్నారు. పెళ్లి కుమారుడు వస్తుందనే కదా సిద్ధంగా ఉన్నారు. బుద్ధి లేని వారు ఎట్లున్నారు? ఏడస్తాడు, అస్తడు లేదు, ఇంకా అస్తడు లేదు. నిర్లక్ష్యం ఉంటారు కొంతమందికి, నిర్లక్ష్యం జీవిస్తారు కొంతమంది. కనుక బలహీనులు వాళ్ళు ఎట్లుంటారంటే దేవుడు వస్తుందో లేదో అని నిర్లక్ష్యం ఉన్నటువంటి కుటుంబాలు ఏమైపోతాయి. యేసు ప్రభు మేఘారూఢుడై వచ్చినప్పుడు ఈ నిర్లక్ష్యం ఉన్నటువంటి కుటుంబాలు ఏమైపోతాయని బైబిల్ తెలియపరుస్తున్నది. అందరూ విడవబడతారు, అందరూ విడవబడతారు. పరిశుద్ధులందరూ మేఘం మీద ఎక్కుతారు. అందుకే చాలా జాగ్రత్త. గొర్రె పిల్ల అంటుంది ఇక, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. సియోను పర్వతం మీద గొర్రె పిల్ల నిలబడి ఉన్నది. అమ్మా, ఈ గొర్రె పిల్ల అప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యానికి ఈ గొర్రె పిల్లనే దీపమైంటుంది. పరలోక రాజ్యంలో ఈ గొర్రె పిల్లనే దీపమైంటుంది. అక్కడ సూర్యుడు లేడు, అక్కడ చంద్రుడు లేడు. ఈ గొర్రె పిల్లనే వెలుగుతుంది ఎప్పుడు. ఆయన చెప్పండి హల్లెలూయా. అయితే ఇక్కడ ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. వీళ్ళు ఆయనతో ఇంతమంది ఉన్నారు. 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. 1,86,000 మంది ఆయనతో ఉన్నారని వస్తు రాస్తున్నారు. దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఎవరి నొసలయందో ఆయన గుర్తున్నారో మనం అంటున్నాం కదా. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగితే ఏం చెప్తాను? యేసయ్య గుర్తు మీకు ఉందా అంటే, యేసయ్య గుర్తు ఏమన్నా అంటే ఏం చెప్తారు? యేసయ్య గుర్తు అంటే ఏంటిది? ఇప్పుడు ఎవరిని నొసలయందో ఆయన గుర్తు లేకపోతే వాళ్ళను శాఖలు చేస్తారు, వాళ్ళని తీసి పడేస్తారు. ఎవరి నొసలైతే ఆయన ముద్ర ఉంటుందో వాళ్ళందరూ కూడా ప్రభు బిడ్డలు. ఇక్కడ అదే ముద్ర, ఇంకొక ముద్ర కూడా ఉంది కదా, మీకు తెలుసు కదా, 666 ముద్ర. 666 ముద్ర భూలోక సంబంధమైనది. యేసు ముద్ర పరలోక సంబంధమైనది. ఈ 665 ముద్ర ఈ చివరి దినాలలో, చివరి గడియలలో రాబోతుంటుంది. 666 ముద్ర ఉంటేనే నీకు అన్ని దొరుకుతాయని ప్రకటన చేయబడుతుంది. అప్పుడు సంఘంకు కొంచెం శ్రమ, విడవబడ్డ వారికే శ్రమ. సంఘంకు పరిశుద్ధులకు శ్రమ అనేది లేదు. దేవుడు పరిశుద్ధులు అందరినీ కూడా తీసుకుంటాడు, అందరినీ కూడా పైకి లేపుతాడు. అయితే ఇక్కడ ఈ నొసలయందు ఆయన ముద్ర లేకపోతే, ఆయన బిడ్డగా నువ్వు లేకపోతే, ఇప్పుడు నా కొడుకు నా బిడ్డను మనం ఎట్లా అంటున్నాము? వాళ్ళు మన రక్తం పంచుకొని పుట్టారు కాబట్టి నా కొడుకు నా బిడ్డ. కనుక యేసయ్య రక్తాన్ని పంచుకొని, ఆయన శరీరాన్ని చించుకొని, ఆయన రక్తాన్ని పంచుకొని తింటున్న నీ జీవితంలో, ఆయన రాకడ పర్యంతం వరకు నమ్మకంగా నీ జీవితంలో నువ్వెవరు బిడ్డవు? నువ్వు యేసయ్య బిడ్డవు, నువ్వు దేవుడి బిడ్డవు. గుర్తు అయిపోతాడు. గొర్రెల మేకలను వేరు చేసినప్పుడు అట్టుగా అర్థమైపోతుంది. దేవుని బిడ్డలు ఎవరో, సాతాను బిడ్డలు ఎవరో, లోక సంబంధులు ఎవరో, దైవ సంబంధులు ఎవరో అందరికీ తేట తెలవలు ఉంటుంది. చివరి దినాలలో చాలా భయంకరమైన రోజులు ఉంటాయి బిడ్డలారా. ఇక్కడ 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. 2వ వచనం, మరియు విస్తారమైన జలముల ధ్వనితోను, గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను విని ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినవి. చూడండి ఎట్లా వస్తున్నాడు, వీణలు వాయిద్యాలు కదా. యేసయ్య వచ్చేటప్పుడు చాలా గంభీరంగా వస్తున్నాడు కదా. యేసయ్య వచ్చేటప్పుడు సునాదాలు కూడా ఉంటున్నాయి, సంగీతాలు కూడా ఉంటున్నాయి, వీణలు ఉంటున్నాయి, పాటలు ఉంటున్నాయి. వీళ్ళందరూ కూడా సింగర్స్. ఈ 1,86,000 మంది అంతా సింగర్సే. వీళ్ళు పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నటువంటి వారు. దాని కింద ఉన్నటువంటి మా వచ్చిన తర్వాత మీకు అది చెబుతాను. తర్వాత 3వ వచనం, వారు సింహాసనము ఎదుటను 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకముల నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. ఈ 1,86,000 మందిలో ఈ
వీళ్ళంతా కూడా వీళ్ళకే ఈ ప్రాముఖ్యత ఇవ్వబడ్డది. వీళ్ళే పాటలు పాడతారు. ఇప్పుడు ఆ కోయర్ బృందం వాళ్ళ పాటలు పాడుతుంటే యేసుప్రభు మేఘారూఢుడై మేఘాల మీద వస్తుంటాడు. మేఘారూఢుడై వస్తున్నప్పుడు ఆ పాటలు చూడండి, ఆ వైద్యాలు చూడండి, ఆ పెళ్లి కుమారులు చూడండి, ఆ వాతావరణం చూడండి ఎంత మంచిగా ఉంటుందో. ఆ వాతావరణము అప్పుడు ఆ సంబరం వేరుతుంది. ఇప్పుడున్న సంబరాలు వేరుతాయి. ఇప్పుడు చాలా మంది సంబరాలు వేరున్నాయి, కానీ అప్పుడు సంబరం వేరు. యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన కొరకు నిరంతరం శ్రమను అనుభవించిన వారు, కష్టాలు అనుభవించిన వారు, బాధలు అనుభవించిన వారు, ఆకలి దప్పులు అనుభవించిన వారు, వస్త్రహీనత అనుభవించిన వారు, ఈ లోకంలో ఏది ఉన్నా లేకున్నా ప్రభు మీద ఆధారపడ్డ వారందరూ కూడా ఆ రోజు సంతోషిస్తారు. ఆ రోజు వాళ్ళంతా ఏం చేస్తారు? సంతోషిస్తారు. దేవుడు బిడ్డలారా, దీని కొరకు మనం ఇంత ప్రాధాన్యపడుతుంటున్నాం. అందుకే పరలోక వైభవం గురించి మనం తెలుసుకుంటున్నాం. పరలోక రాజ్యం ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి తెలుసుకుంటున్నాం. పరలోకంలో నుండి ఇంతలు ఏంటో తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ వీళ్ళు సంగీతకారు, వీళ్ళు గోరెపురులు, వీళ్ళు పాటలు పాడతారు. యేసులో వచ్చినప్పుడు ఆ సంగీత సునాలు, ఆ యొక్క బ్యాండ్, ఆ యొక్క ఆ దప్పులు కావచ్చు, లేకపోతే రకరకాల వాయిద్యాలు అక్కడ ఆ వీణలు కూరుకుంటా యేసుప్రభు మేఘారుడై ఆ గుర్రం మీద ఎక్కి, తెల్లని గుర్రం మీద ఎక్కి ఎత్తున్నప్పుడు సంఘం ఎంత ఆనందిస్తుందో తెలుసా? ఏ రండి 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 అంటే ఎక్కడో అక్కడ ఉంటాం, మీద మనము ఎక్కుతాం. ఆ సంబరం వేరు, ఆ సంతోషం వేరు. అది చెప్పలేని ఆనందం ఆ రోజు మనకు దొరుకుతుంది బిడ్డ. అది ఎవరికి దొరుకుతుంది? ఎవరికి? ఆయనతో సంబంధం కలిగినటువంటి వారు. గొర్రెపిల్ల రక్తము ఎవరిని నొస్తూ ఉంటుందో, గొర్రెపిల్ల రక్తంలో ఎవరైతే కడగబడ్డారో అట్టి వారి జీవితంలో పరలోక రాజ్యం దొరకడానికి ఆస్కారం ఉంది. తర్వాత 4వ వచనం, వీరు స్త్రీ సంగత్యము అపవిత్రులు కాని వారు, స్త్రీ సంగత్యము ఎక్కడి వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును ఏ కపటము లేదు. అంటే వీరు అనింద్యులు. దేవుని బిడ్డలారా, ఈ 4వ వచనంలో చక్కగా మనకు తెలియపరిచిందంటే వీరు స్త్రీ సంగత్యమును అపవిత్రులు కానివారు. మీకు ఈ మాట తెలుసా? స్త్రీ సంగత్యం అని చెప్తున్నాడు ఇక్కడ. స్త్రీ సంగత్యము చెయ్యని వారు అంటే అపవిత్రులు కాని వారు. దేవుని కొరకు మత్తయి సువార్తలో రాస్తాడు 19వ అధ్యాయము 12వ వచనం 12-13వ వచనంలో ఉంటుంది. కనుక ఈ వాక్యం ఒకసారి చూడండి. అక్కడ చూడండి, వాక్యాన్ని చదివి 12వ వచనం నుంచి, తల్లి గర్భము పుట్టిన నపుంసకులు కలరు. మత్తయి 19:12 వచనం, తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన చేయబడిన నపుంసకులు కలరు. పరలోక రాజ్య నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను కలరు. పరలోక రాజ్యం కొరకు చేయబడిన నపుంసకులు కలరు. దేవుడు బిడ్డలారా, ఈ మాటలు మన జీవితంలో అద్భుతం కలిగిస్తున్నాయి. పరలోక రాజ్యం కొరకు, పరలోక రాజ్యంలో ముగ్గురు వ్యక్తుల గురించి మనకు తెలియపరిచిందంటే, తల్లి గర్భం నుంచి పుట్టిన నపుంసకులు కలరు, రెండోది మనసులోనే కలుపు చేయబడిన నపుంసకులు కలరు, కనుక పరలోక రాజ్యము నిమిత్తము చేయబడిన నపుంసకులు కలరు. అంటే ఈ నపుంసకులు దేవుని రాజ్యం వరకు చేయబడిన నపుంసకులు ఎవరై అంటే, ఈరోజు సేవకులు కావచ్చు, దేవుని నమ్ముకున్న బిడ్డలు కావచ్చు, దేవుని కొరకు పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, దేవుని మీద భక్తి నీతి సుబుద్ధులతో జీవిస్తున్నటువంటి వారి జీవితంలో కనబడేది ఏంటంటే వీరు పరలోక రాజ్యం కొరకు నపుంసకులుగా చేయబడ్డారు. వీరిలో పాపము లేదు కదా, ఏం లేదు,
అమ్మా మిమ్మల్ని యేసు ప్రభువును పరిశీలన చేసినప్పుడు ఇప్పుడు మనకు జలబద్ధ దాన్ని ఏమంటారు? అది మనకి జ్వరం వచ్చినప్పుడు నోట పెడతారు చూడండి, అది ఏర్పాటు చేస్తుంది. జ్వరం వచ్చి ఎంతున్నది ఎంత లేదని. ఇక్కడ యేసు ప్రభువును నువ్వు పరిశీలన చేసినప్పుడు నువ్వు పాపివా, నువ్వు నీతిమంతునివా, నువ్వు భక్తిపరురాలువా, భక్తిపరుడవా అనేది పరిశీలన చేసినప్పుడు నువ్వు ఏం చెప్పుకునే అవసరం ఏముండదు అక్కడ. అమ్మా అక్కడ ఏం చెప్పుకొని మీకు అవసరం ఏం పట్టదు. అక్కడ నేను నీతిమంతుని భక్తిపరుని చెప్పడానికి ఆ 4 దినాలలో ఏమీ నీకు ప్రయోజనం ఉండదు. ఉంటుందా? చెప్పండి.